మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నాకు సమాధానం చెప్పాలి. మా పిల్లల కొట్టిందానికి ఏంటి? మా పిల్లల కొట్టి కూడా పేరెంట్స్ చెప్పకుండా పేరెంట్స్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల కేంద్ర సమీపంలోని జిల్లెలగడ్డ గ్రామంలో గల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజీలో ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థులు ఇంటర్ చదివే విద్యార్థులు 7వ తరగతి చదివే విద్యార్థులపై కూడా దాడి చేయడం అయితే జరిగింది. అంటే ఈ దాడి మాత్రం సెల్ ఫోన్ల విషయంలో ఈ దాడి జరిగింది అనేది కూడా కొంత విద్యార్థులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇంటర్ విద్యార్థులు పాఠం చెప్తున్నటువంటి 7వ తరగతిలో పాఠం చెప్తున్నటువంటి టీచర్ ను రూమ్ లో నుంచి బయటికి పంపించి మరి 7వ తరగతి విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు కొట్టినట్టుగానైతే సమాచారం అయితే తెలుస్తుంది. మనకు ప్రస్తుతం అయితే మనము ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వద్దనైతే ఉన్నాము. అంటే 7వ తరగతి విద్యార్థులకు మాత్రం కొద్దిగా గాయాలు అయితే కావడం జరిగింది. వాతలు అయితే వాళ్ళకైతే రావడం జరిగింది. విద్యార్థులు అయితే ఉన్నారంటే ఏం జరిగింది, అసలు ఇక్కడ హాస్టల్లో ఏం జరుగుతున్నది మాత్రం విద్యార్థుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక విద్యార్థి అయితే ఇక్కడ ఉన్నారు. అసలు దాడి ఎలా జరిగింది, వాళ్ళపై అసలు దాడి చేయడానికి కారణం ఏంటైతే మనం అడిగి తెలుసుకుందాము. నీ పేరేం పేరు చిన్న? అక్షిత్ కుమార్. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 7వ తరగతి. ఏం జరిగింది అసలు, మీపై ఎవరు దాడి చేశారు అసలు? రామ్ చరణ్ అఖిల్. అంటే ఎన్నో తరగతి విద్యార్థులు వాళ్ళు? సెకండ్ ఇయర్ ఎంపీసీ. అసలు ఎందుకు జరిగింది, అంటే మీపై వాళ్ళు ఎందుకు దాడి చేశారు, ఎందుకు చెప్పు, అది విషయం చెప్పు మొత్తం. వాళ్ళు ఫోన్ మా రూమ్ లో దాచిపెట్టారు. ఫోన్లు పోయినాయని మా సిసి కెమెరా చెక్ చేస్తే మేము రూమ్ లో కనబడ్డామని మమ్మల్ని కొట్టిరు. ఫస్ట్ మేము రూమ్ లో పోయినామని. ఆ తర్వాత మేము సార్ వాళ్ళు ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు, ఆ రోజే డ్యూటీ ఉన్నాడు. మా పేరెంట్స్ ఫోన్ చేసిన, పేరెంట్స్ వెళ్ళి ఫోన్ చేసినాక మా డాడీ సార్ ఫోన్ చేసిన, హౌస్ మాస్టర్ ఫోన్ చేసి మాట్లాడిన, రేపు వస్తున్నాం ప్రిన్సిపల్ సార్ అంటే ప్రిన్సిపల్ లేడు నిన్న. మొన్న నైట్ నన్ను పిలిచి అడిగారు, ఎవరు సెల్లకెళ్ళి ఫోన్ చేసినవరా అంటే పేరెంట్స్ సెల్లకెళ్ళి చేసిన అని చెప్పిన. చెప్తే ఎందుకు ఫోన్ చేసిన, ఎవరు ఇచ్చారు నీకు ఫోన్ అంటే మళ్ళా ఆ పేరెంట్స్ అని చెప్పిన. ఇప్పుడు మీపై ఎందుకు వాళ్ళు దాడి చేశారు అంటే, మీరు 7వ తరగతి, వాళ్ళేమో ఇంటర్ చదువుతారు కదా, అంటే మీ గదిలోకి వచ్చి వాళ్ళు అసలు దాడి చేయడానికి కారణం ఏంటి అసలు? ఫోన్లు మా రూమ్ లో దాచిపెట్టారు. ఆ ఫోన్లు పోయినాయని మమ్మల్ని కొట్టిరు. అంటే ఆ ఫోన్లు తీసుకురావడానికి అంటే అలో ఉందా, అంటే మామూలుగా సార్లు తెలుసా వాళ్ళు ఫోన్లు వాడతారని? సార్ వాళ్ళు ఆ ఫోన్ వాడాలని ఒక టైం పెట్టిరట. ఆ టైం అయిపోయిందని ఫోన్ చెక్ చేసిరట. దొరికినాయి అన్ని తీసుకున్నారట. ఒక అన్న మా రూమ్ లో దాచిపెట్టినట. వాళ్ళు ఆ ఫోన్ పోయిందని, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ పోయిందని వాళ్ళు వచ్చి మా మీద కొట్టిండు. అంటే మరి మీకు కొట్టే సమయంలో మీ క్లాస్ జరుగుతుందా ఎట్లా, మరి మీ సార్ ఇట్లా లేడా, మీ క్లాస్ టీచర్ గానీ ఇంకా వేరే సార్లు గానీ? అప్పుడు మా క్లాస్ జరుగుతుంది, తెలుగు స్టాక్. సంతోష్ సార్ క్లాస్ చెప్తుండు. ఆ సార్ ని వాళ్ళ అన్నలు వచ్చి సిస్టమ్ లో చేంజ్ చేసినాక అన్నలు వచ్చి మీరు బయటికి వెళ్ళండి సార్, మేము ఒక అర్ధ గంట మాట్లాడాలని చెప్పి సార్ ని బయటికి పంపించారు. సార్ బయటికి పోయినాక మమ్మల్ని కొట్టిరు. అంటే ఇప్పుడు సార్ బయటికి పంపించినప్పుడు అంటే సార్ అడగలేదా మీరు ఎందుకు లోపలికి వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళను? అడిగిర్రట. అడిగితే సార్ స్నాక్స్ కోసం అనుకున్నాడట. కాకపోతే స్నాక్స్ కొట్టిరు మమ్మల్ని. ఎక్కడ తాకినాయి నీకు దెబ్బలు, ఎక్కడ తాకినాయి? నాకు కళ్ళ పక్క పండి తాకినాయి, 2 దిక్కుల. అంటే ఏమన్నారు మరి ఇప్పుడు, మరి మీ పేరెంట్స్ కి ఎవరు, మీ సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, నువ్వే ఇన్ఫార్మ్ చేసినావా? నేను ఇన్ఫార్మ్ చేసినాక మా డాడీ సార్ వాళ్ళకి ఫోన్ చేసిండు, మాట్లాడింది. ఎంతమంది అంటే మామూలుగా మీరు క్లాసులకు ఎంతమంది వేరు ఫస్ట్ ఒక 5గురం పోయినాం. తర్వాత మీదోళ్ళు వచ్చిర్రు. తర్వాత మమ్మల్ని ఫస్ట్ ఎవరు వచ్చిర్రు అంటే నా పేరు చెప్తారు, నేను ఈయన లేచిన. తర్వాత నన్ను కొట్టినాక ఇక మీదోళ్ళని కొట్టిండు. ఎంతమంది ఉన్నారు అంటే మీరు మొత్తం ఎంతమంది వేరు క్లాసులు ఎంతమంది ఉన్నారు అసలు కొట్టిన టైంలో? క్లాస్ అందరు ఉన్నారు. అంటే చూడొచ్చు, అంటే ఒక ఉపాధ్యాయుడు ఉండంగా కూడా ఉపాధ్యాయుని బయటికి పంపించే వాళ్ళు దాడి చేయడం జరిగిందని చెప్తుంటే వీళ్ళ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి సమాచారం ఎవరు ఇచ్చారు అనేది మాత్రం అడిగి తెలుసుకుందాము. అంటే చెప్పండి, మీకు సమాచారం ఎవరు ఇచ్చారు అసలు? మాకు బాబాయ్ ఇచ్చిండు, పేరెంట్స్ సెల్ నుంచి ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన వాళ్ళే నేను వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసి బాబుతో మాట్లాడినా, ఎందుకు కొట్టిరు, దేని గురించి కొట్టిరు అంటే వీళ్ళ క్లాస్ లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడట. తమ్ముడు ఉంటే సెల్లు తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడు దగ్గర దాచి పెడితే ఆ సెల్లు మన తర్వాత కనిపిస్తలేదని ఈ పిల్లలు తీసిరని ఈ పిల్లల్ని పెట్టి కొట్టిరంటే ఎట్లా కొట్టిరా, బాగానే కొట్టిరు. ఇదంతా కమిలిపోయిందని నాకు అప్పుడు చూపించలే. తర్వాత పేరెంట్స్ దగ్గర చేసి ఫోన్ చేసినాక వాళ్ళు సరే డాడీ నేను మీ సార్తో ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పిన.
వాళ్ళ సారు 5-5:30 వరకు మళ్ళీ వాళ్ళ హౌస్ మాస్టర్ నాకు కాల్ చేసిండు. కాల్ చేసినాక నేను చెప్పిన ఇట్లా సార్ ఇట్లా పిల్లల్ని కొట్టారు, నేను రేపు వస్తున్నా, హాస్టల్కి వస్తున్నా అంటే రేపు రాకండి సార్, ఎల్లుండి రండి అని చెప్పిండు వాళ్ళ హౌస్ మాస్టర్. సార్ అంతే కాదు, మా పిల్లలకు దెబ్బలు తాకినాయి, నేను కంపల్సరీ వస్తున్నా, ప్రిన్సిపల్ సార్ని కంపల్సరీ ఉండమని చెప్పండి అని చెప్పినాం. మేము పొద్దున్న లేచి వీడికి వచ్చినాం. నిన్న అదే నైట్ మాకు మా బాబు వీడియో కాల్ చేసిండు వేరే సెల్ నుంచి. వీడియో కాల్ చేస్తే ఇక్కడి నుంచి ఇవన్నీ మొత్తం ఎట్లా పడ్డాయి అట్లే కమిలిపోయి ఉండే, కమిలిపోయి వాసిండే. నిన్న మేము వీడికి వచ్చి చూసే వరకు కూడా అట్లే ఉండే అవి. నైట్ వాళ్ళ హౌస్ మాస్టర్ జెండుమా ఏదో అయితే ఇదంతా రాసుకున్నాం. ఒక టాబ్లెట్ హాస్పిటల్కు ఎవరు తీసుకుపోలేదు, ఇంత కూడా ట్రీట్మెంట్ కూడా చేయలేదు. అసలు మొత్తం దీంతో పట్టించుకునే లేదు. మీకు ప్రిన్సిపల్ ఇంకా వేరే వాళ్ళు అంటే ఇలా ఉన్న అధికారులు సమాచారం ఇచ్చారా, మీ కొడుకే ఇచ్చిండు? అసలు మా కొడుకే ఇచ్చిండు, అధికారులు ఎవరు ఇవ్వలే, ఎవరు ఫోన్ చేయలేదు. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి హౌస్ మాస్టర్ కలిసి హౌస్ మాస్టర్ పట్టుకొని ఏడ్చిరట. ఏడితే అప్పుడు వాళ్ళ హౌస్ మాస్టర్ పోయి అడిగితే వాళ్ళ హౌస్ మాస్టర్ కొట్టడానికి వచ్చిరట వాళ్ళందరూ. అప్పుడు కొట్టడానికి అయితే గిట్లా సార్ నేను మరి రేపు వస్తున్నా సార్ అంటే, ప్రిన్సిపల్ సార్ ఉండట్లేదు, ఎల్లుండి రండి, రేపు రాకాని అని చెప్పి సార్ అన్న. అదంతా మాకు చెప్పకండి సార్, మేము కంపల్సరీ వస్తాం, కంపల్సరీ ప్రిన్సిపల్ సార్ ఉండు అని చెప్పిండు. చెప్తే మేము వచ్చే వరకు ప్రిన్సిపల్ సార్ లేడు, డ్యూటీలో లేడు. మేము నిన్న వచ్చి అడిగినాం, 4-5 గంటల నుంచి అడిగినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వలేదు, మాకు చెప్పలేదు. మళ్ళీ మేము ఆల్రెడీ పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టేసాం. అంటే ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు ఏమైనా పిల్లలకి ఏమైనా జరుగుంటే ఎట్లా ఉండేది అసలు పరిస్థితి? ఎట్లుండే అంటే ఇట్లా ఉన్నప్పుడే వాళ్ళని ఇట్లా అంటున్నారు, వాళ్ళు నిజాలు చెప్తున్నారు. నిజాలు చెప్పినా కూడా వాళ్ళని ఏమంటున్నారు, డబ్బు పోయింది, ఏటీఎం కార్డు పోయింది అని ప్రిన్సిపల్ సార్ అబద్ధం చెప్పడం అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు కదా. చెప్పినా కూడా వాళ్ళ మీద ఒక అబద్ధం అనేది ఆరోపణ చేసాడు, తప్పు కదా. అది అయితే కరెక్ట్ రూమ్ వీడియో తీసిండు. వీడియో తీస్తే ఒక 10-11 మంది దగ్గర సెల్లులే ఉన్నాయి, వీడియోలు చూస్తున్నారట. వాళ్ళకు పర్మిషన్ సెల్ అలౌట్ లేదు దీనిలో మొబైల్. వాళ్ళకు పర్మిషన్ చేయడానికి ప్రిన్సిపాలే కారణం. ప్రిన్సిపాల్ కరెక్ట్ ఉండి మా సార్లు కరెక్ట్ ఉన్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు కదా. కాదు కదా, మంచిగా ఒక క్రమశిక్షణ పెట్టినట్టయితే పిల్లలు అందరూ ఒకటే రకంగా ఉంటారు. కానీ మరి తమ్ముడు అనే ఉద్దేశంతో ఉంటారు, కానీ క్రమశిక్షణ లేని హెచ్ఎంఏ ఇట్లున్నప్పుడు ఇట్లనే తయారవుతారు కదా పిల్లలు అనేటోళ్ళు. మీది ఏ గ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఎల్బాక వినవంక, కరీంనగర్ డిస్ట్రిక్ట్. చూడొచ్చు, అంటే తల్లిదండ్రులకు కూడా సమాచారం లేదు. అంటే ప్రిన్సిపల్ అనే ఆయన కూడా అక్కడ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. మా పిల్లలే మాకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంటే, ఇంకా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులను కూడా వీళ్ళు ఆరోపించడం అయితే జరుగుతుంది. అంటే లోపల మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. అంటే మండల బాధ్యులు అంటే ఎంబీఓ విద్యాధికారి అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అంటే విచారణ తర్వాత వారు ఏం చెప్తారనేది కూడా పూర్తి సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సరి అయిన చర్య వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళిద్దరిని. ప్రిన్సిపాల్ సార్ మాకు సమాధానం చెప్పాలి. మా పిల్లల్ని ఎందుకు కొట్టిపించిందో అలా మాకు ఏదన్నా విధుల్లో నుంచి ప్రిన్సిపల్ తొలగించాలి, వెంటనే హౌస్ మాస్టర్ తొలగించాలి, సంతోష్ సార్ తొలగించాలి. నిన్న జరిగింది ఏంటి తెలుసా? ప్రిన్సిపల్ లోపల నా పేరు నితిన్, 7th క్లాస్. మేము ఫస్ట్ క్లాస్లో వచ్చినాం, వాళ్ళు ఫోన్లు తెచ్చుకున్నారు. ఫోన్లు తెచ్చుకుంటే మాకేమో వాళ్ళు ఫస్ట్ వచ్చి కొట్టిళ్ళు. ఫోన్ అడిగిన నైట్ నాకు తెలియదు అన్న అంటే, సరే రేపు మీ సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు మీకు దొరికితే వాళ్ళు కొడతాను మాకు. ఇద్దరు క్లాస్ మొత్తం ఉన్నాం మేము. క్లాస్ మొత్తం ఉంటే వాళ్ళు వచ్చి అడిగిళ్ళు మంచిగా. నిన్న మధ్యాహ్నం వాళ్ళు 5 కట్టెలు తెచ్చి బెల్ట్ ట్యూబ్లైట్ తెచ్చి కొట్టిళ్ళు. ఎంత కాళ్ళు మొక్కితే కూడా ఇష్టపెట్టిళ్ళు మాకు. ఎంత అడిగితే కూడా మాకు తెలియదు అంటే కూడా పొట్టు కొట్టిళ్ళు. వాళ్ళు వేళ్ళు మళ్ళీ ఏం పోయిందంటే వాళ్ళది ఫోన్, పవర్ బ్యాంక్, 2 ఇయర్ బడ్స్, ఒక బ్లూటూత్, ఛార్జింగ్ వైర్, ఒక పిన్. వాళ్ళది పోతే వాళ్ళు వచ్చి మాకు కొట్టిళ్ళు. స్కూల్లో జిల్లెలగడ్డ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగిన దానికి ఇక్కడ విచారణ కోసం హాజరు కావడం జరిగింది. నేను బి మనీల మండల విద్యాధికారి హుస్నాబాద్. అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము. ఇందులో పిల్లలే అంటే జూనియర్లు, సీనియర్లు రోజు వాళ్ళు కలిసి ఉండి రోజు డైలీ యాక్టివిటీస్ లో మంచి బ్రదర్స్ లాగా ఉండే విద్యార్థులే ఈ అనుకోని సంఘటన కారణం కావడం చాలా బాధ అనిపిస్తుంది వాస్తవంగా. నాకైతే మెయిన్ గా ఏంటి అంటే, ఆ పిల్లవాడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కు అటెండ్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక సెల్ ఫోన్ తీసుకొని రావడం జరిగింది. అది టీచర్లకు అప్పగించకుండా వాళ్ళ దగ్గరనే దాచి పెట్టడం వల్ల అది
ఎవరో తీసుకెళ్లారు, దొంగిలించారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలానా విద్యార్థులే అని చెప్పి భావించి వాళ్ళ మీద దాడి చేయడం అనేది అది విచారకరమైన విషయము, బాధాకరమైన విషయము. అది సార్ నోటీస్ కి వచ్చిన తర్వాత, ప్రిన్సిపల్ గారు నోటీస్ కి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని విచారించి వాళ్ళపైన చర్య తీసుకునే లోపే విషయం బయటికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళను సార్ని, ప్రిన్సిపల్ గారిని కూడా పోలీస్ స్టేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇద్దరు కూడా మైనర్లు కావడం, వాళ్ళ భవిష్యత్తు ఎడ్యుకేషన్ తో ముడిపడి ఉండడం వల్ల వాళ్ళను మందలించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఏదేమైనా విద్యార్థులను కొట్టడం అది ఎవ్వరం కూడా దాన్ని మనము ఏకీభవించే విషయం కాదు. అయినప్పటికీ అది జరిగింది. దీని మీద నేను మొత్తం అందరు విద్యార్థులతోని వాళ్ళతోని కలిసి మాట్లాడి వాళ్ళతోని రిపోర్ట్ తీసుకొని ఈ మొత్తం రిపోర్ట్ అంతా కూడా మా హైయర్ అఫీషియల్ కి నేను సబ్మిట్ చేస్తున్నాను. తదుపరి చర్యలు వాళ్ళ దగ్గర నుంచి. ఈ దాడి జరిగిన ఘటనపై కూడా ఎంఈఓ మండల విద్యాధికారి అయితే విచారణ చేపట్టారు. అంటే దీనిపై కూడా మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ ను కూడా పంపిస్తాం. ఇది దాడి జరగడం మాత్రం చాలా వరకు బాధాకరమని కూడా ఆమె తెలియజేయడం అయితే జరిగింది. అంటే విద్యార్థి సంఘాల నాయకులు మరియు తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఆందోళన అయితే చేయడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్, సుమ టీవీ, సిద్దిపేట.